చూడండి, ఇది లోయర్ హై, ఇది లోయర్ హై. లోయర్ హై పైన ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో అప్పుడు ఈ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం, రెడ్ క్యాండిల్ వచ్చిన వెంటనే సెల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ సెల్ చేయకూడదు. ఎందుకు? ఇక్కడ మొదటి క్యాండిల్ ఏదైతే ఉందో అది ఈ లెవెల్ కంటే కూడా పైనే క్లోజ్ అయింది, ఫస్ట్ పాయింట్. తర్వాత ఇది అందుకన్నా పైన క్లోజ్ అయిందన్నప్పుడు మనము సెల్ చేయాలంటే ఈ లో కంటే కింద సెల్ చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చిందో దీనికన్నా పైన ఉన్నది కాబట్టి మనం బై సైడ్ ప్లాన్ చేయాలి. తర్వాత మార్కెట్ కొంచెం కిందికి వచ్చిన తర్వాత రీట్రేస్మెంట్ లాగా మళ్ళీ రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత ముఖ్యంగా గమనించాల్సింది, ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో కలర్ చేంజ్ అనేది ఇక్కడ జరిగింది. కలర్ చేంజ్ అయిన వెంటనే మార్కెట్ మళ్ళీ సేమ్ లెవెల్కి వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ హై వరకు ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ వచ్చిందో అప్పుడు బయ్యర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని మనం ఒకటి బ్లైండ్గా గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ కావాలి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ కావాలంటే అప్పుడు ఇక్కడ తప్పకుండా ఒక రిజెక్షన్ క్యాండిల్, ఏదైనా హ్యామర్ కానీ, తర్వాత ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ కానీ, ఎంగల్ఫింగ్ ముందున్న క్యాండిల్ మొత్తం మింగివేయాలి. అలాంటి క్యాండిల్ కనబడితే మనం వెంటనే ప్రొసీడ్ కావచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది. ఎప్పుడైతే సెల్లర్స్ని కంప్లీట్గా డామినేట్ చేస్తూ క్లోజ్ చేస్తుందో అది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ లోయర్ హై ఉంది కదా, ఈ లోయర్ హై ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఉందో స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బ్రేక్అవుట్ ఇస్తుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి, ఇక్కడ నేను ఆల్రెడీ ఫిబొనాచి రీట్రేస్మెంట్ దీని యొక్క హై దీని యొక్క లోకి పెట్టేసి నేను పెట్టినట్లయితే ఇక్కడ మనకు 2 లెవెల్స్ కనబడుతున్నాయి. ఒకటి ఇక్కడ, రెండవది ఇక్కడ. చూడండి ప్రైస్ ఎంత ఈజీగా ఆ 2 లెవెల్స్ని టచ్ చేస్తుందో. ఆల్రెడీ ఇది రన్నింగ్లో ఉంది మార్కెట్. మనము ఇది ఎస్పీడిఆర్ యుఎస్ మార్కెట్. ఏదైతే నేను ప్రైస్ యాక్షన్ ప్రకారం గమనించాల్సింది, లోయర్ హై ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనము బై సైడ్ ప్రయత్నం చేయాలి. ఈ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఇలా క్యాండిల్ కాదు, లెవెల్ బై లెవెల్ మనము ప్రొసీడ్ కావాలి. తర్వాత ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమైనది ఇక్కడ ఒకటి నేను మీకు చెప్పాల్సింది, జనరల్గా ప్రైస్ ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఓన్లీ ఇక్కడ వరకే. ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యాండిల్ వచ్చిందో ఈ క్యాండిల్ ఇక్కడ వరకు బ్యాలెన్స్ అయిపోయింది మనం అనుకుంటాం. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ మార్కెట్ తిరిగి ఇక్కడ వెళ్ళి రీట్రేస్మెంట్ అయిందో, లేదంటే దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఇక్కడ బయింగ్ ఏదైతే సెల్లింగ్ జరిగిందో మళ్ళీ బయింగ్ జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో, బ్రేక్అవుట్ అయిన వెంటనే తప్పకుండా ప్రైస్ ఇక్కడ వరకు వెళ్తుంది. కాబట్టి మర్చిపోకూడదు.